ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్బాక్స్కి అయితే మెసేజ్ చేయండి. హలో అప్కమింగ్ జవాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏ జవాన్. ఇండియన్ ఆర్మీ ర్యాలీ ఇన్ తెలంగాణ. సో ఈ వర్డ్ వింటేనే ఒక గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆర్మీ లవర్స్కి. సో ట్రూ ఆర్మీ లవర్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది సో దాని వాల్యూ ఏంది అని చెప్పేసి. అండ్ తెలంగాణలో ఆర్మీ ర్యాలీ 1.5 year బ్యాక్ అయితే జరిగింది. అది కూడా హకీంపేటలో జరిగిన ఉండే. బట్ చాలా బ్యాడ్ లక్. ఏంటి అంటే మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఎగ్జామ్ దగ్గర కరోనా అని అదని ఇదని పోస్ట్పోన్ చేసి ఫైనల్గా ఉన్న ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసేసినారు. చాలా బ్యాడ్ లక్ అది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ నేను కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది చేశాను అగ్నివర్ కోసము. ఈ అగ్నివర్ స్కీమ్ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది. ఒకవేళ అగ్నివర్ కనుక లాంచ్ చేస్తే డెఫినెట్గా క్యాన్సిల్ అయిపోతుంది ఎగ్జామ్ అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పినాను. సో మనం వీడియో చేసినాక వితిన్ 1 week 10 daysలో అది లాంచ్ అవ్వడము, ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడము, దేశం మొత్తం తగలడిపోవడము అంతా అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అయిందేదో అయిపోయింది. ఫైనల్గా ఇండియన్ ఆర్మీ ర్యాలీ ఇన్ తెలంగాణ. సో ఇది వచ్చేసి మనకి సూర్యాపేట డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ర్యాలీ అన్నమాట. సో మనకి October 15th నుంచి October 31 వరకు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో గట్టిగా దసరా అయితే ఎంజాయ్ చేసేయండి. సో ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ప్రాక్టీస్ అయితే మర్చిపోవద్దు. రెగ్యులర్గా ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో సేమ్ టు సేమ్ అదే ప్రాక్టీస్ దింపండి. సో ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కూడా ఇష్యూ అయిపోయినాయి. సో చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో పంపిస్తూ ఉన్నారనమాట, అన్న వీడియో చేయండి, కొంచెం మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి అండ్ ఎట్లా జరుగుతుంది ఏంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏంటి అంటే కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వుతూ ఉన్నాను. అండ్ నాకు నా లైఫ్లో జరిగినటువంటి ఆర్మీ ఎక్స్పీరియన్స్, అంటే ఆర్మీ భర్తీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. సో నా లైఫ్లో ఓవరాల్గా 3 times అయితే ఆర్మీకి అటెండ్ చేశాను. సో ఫస్ట్ టైం వచ్చేసి నా డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉండగా చేశాను. కొత్తగూడెంలో అయిన ఉండే అప్పుడు ఆర్మీ ర్యాలీ. సో ఇయర్ గుర్తుకు లేదు, 2014-15 ఆ గ్యాప్లో అయిన ఉండే. సో అప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా ఆఫ్లైన్స్ ఇస్తామన్నమాట, టోకెన్స్ ఇస్తూ ఉంటుండే. సో ఆ టోకెన్లకు అని చెప్పేసి లైన్లో నిలబడితే అప్పుడు మా దగ్గర ఒరిజినల్స్ కూడా లేవు. సో టోకెన్లు ఏ విధంగా సంపాదించినాము, లోపలికి వెళ్ళినాము. సో అప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుండే. ఒరిజినల్ SSC మేము ఉన్న వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటుండే. అప్పుడు వాళ్ళకి రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుండే అనమాట. సో మా దగ్గర లేవు కాబట్టి మమ్మల్ని రిటర్న్ అయితే పంపించారు. అండ్ అప్పటికి కరెక్ట్గా తెలియదు నాకు, అంటే నాకు ఏజ్ ఉందా లేదా, నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి కూడా క్లారిటీ లేదన్నమాట. సో జస్ట్ ఇట్లా ఆర్మీ ర్యాలీ ఉంది, సో మనకు కూడా ఆర్మీ అంటే ఇంట్రెస్ట్, మనం కూడా ఆర్మీలో జాబ్ కొట్టాలి అని చెప్పేసి సో ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాం అనమాట. అంటే బేసిక్గా మాకు కొత్తగూడెంలో ఫ్రెండ్ ఉంటుండే. సో వాడు నాతో డిప్లొమా చదువుతుండే, వాడే తీసుకెళ్ళినాడు అక్కడ దాకా. అండ్ అక్కడ వాడి ఇంట్లోనే స్టే చేయడము, వాడే ఫుడ్ పెట్టడం అయింది. మళ్ళీ వాడే రిటర్న్లో ట్రైన్ ఎక్కియడం, ఇంటికి పంపించడం కూడా అయిపోయింది. అండ్ సెకండ్ ఆర్మీ ర్యాలీ వచ్చేసి కరీంనగర్లో అటెండ్ చేశాను. సో నా జీవితంలో ప్రాక్టీస్ చేసి ఏదైనా అటెండ్ చేసింది ఉంది అంటే అదే. సో ఫర్ ద ఫస్ట్ టైము కరీంనగర్ గ్రౌండ్లో అడుగు పెట్టినాను. అంతవరకు కరీంనగర్ గ్రౌండ్ కూడా చూడలేదు. సో ఎగ్జాక్ట్లీ 2 rounds కొట్టినాను, 3rd round మధ్యలో ఆగిపోయినాను. సో ఎందుకు అంటే విపరీతమైన దమ్ము వచ్చేసింది అప్పుడు. అండ్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నా జీవితంలో ఈవెంట్స్లో ఏదో నా ఫెయిల్ అయినాను అంటే అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్. తర్వాత ఏ నోటిఫికేషన్కి వెళ్ళినా, ఏ రిక్రూట్మెంట్కి వెళ్ళినా, అది ఆఫ్లైన్, ఆన్లైన్, ఆర్మీ, పారామిలిటరీ, అది ఏదైనా కావచ్చు, ఈవెంట్స్లో అయితే ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి, మెడికల్లో ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి, కానీ ఈవెంట్స్లో అయితే ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు టిల్ నౌ. నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను అస్సాం రైఫిల్లో హవల్దార్ క్లర్క్ ఇచ్చినాను. సో అక్కడ కూడా ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేసాము. బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే కరీంనగర్ ఆర్మీ ర్యాలీలో ఈవెంట్స్ అనేవి ఫెయిల్ అయినాను అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి వరంగల్లో ర్యాలీ అనేది కండక్ట్ చేసినారు. అండ్ ఈ కరీంనగర్ తర్వాత కంటిన్యూస్గా వరంగల్లో కండక్ట్ చేసినారు. అది 6 months 1 year గ్యాప్ ఉంటుండే. అండ్ ఎంత బ్లైండ్గా ఫిక్స్ అయినాను అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదేమైనా సరే ఈసారి కొడుతున్నాను అంతే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రన్నింగ్ కొడుతాను ఫిక్స్ అవ్వలేదు. ఆల్రెడీ రన్నింగ్ కొడుతాను అని చెప్పేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, అట్లే ప్రాక్టీస్ కంటిన్యూ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రన్నింగ్ కొట్టినాను. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే AB అని చెప్పేసి డివైడ్ చేశారు కదా, సో Bలో టాప్ వచ్చాను. సో జస్ట్ నేను క్వాలిఫై అయితేనేమో అనుకున్నాను, కానీ Bలో టాప్ రావడం అనేది నాకు పెద్ద ఇష్యూనే అప్పుడు. ఎందుకు అంటే సో ఆల్రెడీ ఒక ర్యాలీలో నేను ఫెయిల్ అయినాను. సో మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ వస్తుంది అంటే ఆ భయం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి రన్నింగ్లో పోయిన వాళ్ళకి తెలుసు, సో మళ్ళీ పోతుందేమో అని చెప్పేసి. బట్ ఎంత గట్టిగా ఫిక్స్ అయినాను అంటే ఆ రోజు నోటిఫికేషన్ చూసినప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను నన్ను నేను. సో పక్కా కొడుతున్నాడు అని చెప్పేసి అయితే ప్రాక్టీస్ ఆపలేదు.
అట్లే ప్రాక్టీస్ చేశాను, అదే రేంజ్లో కొట్టేసాను రన్నింగ్. అండ్ ఆ తర్వాత లాంగ్ జంప్, హై జంప్ లేదు, సో పుల్అప్స్ అని అండ్ హైట్, చెస్ట్ ఇవన్నీ మెజర్ చేశారు. ఆ తర్వాత అయిపోయింది. అక్కడనే అకాడమీస్ అవి ఇవి స్టే చేసినాయి, ఫుడ్ తినేసాను. అండ్ నెక్స్ట్ డే మెడికల్ పిలిచారనమాట. సో మాకు 1 డే ఏమో లేట్ అయింది మెడికల్. సో మెడికల్కి వెళ్ళినాను. సో ఫైనల్గా ఏంటి అంటే నాకు తెలుసు ఆల్రెడీ పోతుంది లాంగ్ సైడ్లో అని చెప్పేసి. సో లాంగ్ సైడ్లోనే పోయింది. ఎందుకు అంటే మన విజన్ మనకి అర్థమైపోతుంది బ్రదర్. సో బ్లర్ కనబడుతుందా ఎట్లా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకా మెడికల్ పోయింది. ఆ తర్వాత ఒక 1 వీక్కి 10 డేస్కి రీమెడికల్ ఇచ్చినారు. బట్ ఆ షార్ట్ టైంలో మనం ఏం చేయలేమన్నమాట. సో నువ్వు ఏం చేసినా కూడా అంత తక్కువ టైంలో రికవర్ అనేది కాలేదు లాంగ్ సైడ్కి. సో ఆ తర్వాత రీమెడికల్కి ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళాను. ఫైనల్గా రీమెడికల్ కూడా రిజెక్టెడ్. సో అట్లా అని చెప్పేసి నేను వదిలేయలేదు. సో ఆ తర్వాత ఇంకా చాలా అప్లికేషన్ చేసుకున్నాను. సిఎస్ఎఫ్ చేశాను, బిఎస్ఎఫ్కి చేశాను, ఎస్ఎస్సికి చేశాను, ఈవెన్ నావిక్ చేశాను. ఫైనల్గా నేను 23 అప్లికేషన్లు చేసుకుంటే నా ఎంటైర్ లైఫ్లో 2 జాబులు వచ్చినాయి. అది కూడా పారామిలిటరీలోనే వచ్చినాయి. సో ఇది నాకున్నటువంటి ఆర్మీ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సూర్యాపేట ఆర్మీ ర్యాలీ హాల్ టికెట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకటే మాట చెప్తాను. మన పెద్దోళ్ళు అంటారు కదా, ఏజ్లో చేసే పనులు ఆ ఏజ్లోనే చేయాలి అని చెప్పేసి. సో ఆర్మీ కూడా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 21 ఇయర్స్ దాటిన తర్వాత యాజ్ ఏ సోల్జర్గా అన్ఫిట్ బ్రదర్ ఆర్మీలో. మీరు ఎంత అయితే హార్డ్ వర్క్ చేయాలో, ఎంత అయితే ఎఫర్ట్ పెట్టాలో అదంతా ఇప్పుడే పెట్టేసేయండి. మీకున్న కసి మొత్తం గ్రౌండ్ మీద చూపెట్టండి, ట్రాక్ మీద చూపెట్టండి. పక్కా హార్డ్ వర్క్ చేసి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, డెఫినెట్గా రన్నింగ్ కొడతారు బ్రదర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని. సో నాకు ఎవడు కోచింగ్ ఇష్టం లేడు, ఎవరు చెప్పేవాడు కూడా లేడు. బట్ నేను ఒకసారి ఫెయిల్ అయినాను. సో అట్లా అని చెప్పేసి నేను అన్నీ మలుచుకొని ఇంట్లో కూర్చోలేదు. అండ్ అట్లే రన్నింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాను. సో ఇంత పీక్ స్టేజ్లో ప్రాక్టీస్ చేశాను అంటే ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే టాప్లో కొడతాను అని చెప్పేసి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకున్నాను. బట్ ఆ టైంకి గ్రూప్ బిలో కొట్టినాను టాప్లో. అండ్ ఆ తర్వాత ఏవైతే ఈవెంట్స్ అటెండ్ చేశానో నేను ప్రతి ఒక్క దాంట్లో టాపే బ్రదర్. సో ఒక దాంట్లో వచ్చేసి టాప్ వచ్చాను, ఇంకో దాంట్లో 4th వచ్చాను, ఇది 5KM అనమాట. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి 2nd వచ్చాను. సో అంత ఎఫర్ట్ అనేది నేను పెట్టినాను కాబట్టి మళ్ళీ లైఫ్లో ఏ ఒక్కసారి కూడా ఈవెంట్స్ అనేది ఫెయిల్ కాలేదు. సో మీరు ఏంటి అంటే ట్రాక్లోకి దిగే ముందైనా, గ్రౌండ్లోకి దిగే ముందైనా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఓకేనా. సో ఎవరో కోచింగ్ ఇస్తూ ఉన్నారు, ఎవరినో ఫాలో అవుతూ ఉన్నారు, అదంతా వేస్ట్. మిమ్మల్ని మీరు నమ్ముకొని ప్రాక్టీస్ చేయండి, మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి వర్కౌట్ అనేది చేయండి, డెఫినెట్గా రన్నింగ్ అనేది కొడతారు. అండ్ ఫైనల్గా ఈ అగ్నివర్ కోసం వస్తే, అండ్ మనకి అగ్నివర్ లాంచ్ చేసిన తర్వాత చాలా రూల్స్ అయితే చేంజ్ చేశారు. సో నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను రూల్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే జస్ట్ అడ్మిట్ కార్డ్ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అక్కడ ఎట్లా కండక్ట్ చేస్తారో అండ్ ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్కదానికి, ఎట్లా చెక్ చేస్తారో, హైట్ మెజర్మెంట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మనం చూడవచ్చు అడ్మిట్ కార్డ్ ఫర్ ఫిజికల్ టెస్ట్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వెన్యూ చూసుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సూర్యాపేట్, తెలంగాణ అని చెప్పేసి. సో ఇక్కడ గ్రౌండ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అని ఇస్తారు. సో 22/10/2022 రోజున ఈ పర్సన్ రిపోర్టింగ్. అండ్ 00:30 AM అని ఇస్తారు కదా. సో ఇది వచ్చేసి మనకి రాత్రి 12:30కి రిపోర్టింగ్ చేయమని అయితే చెప్పినారు. అండ్ మీకు అందరికీ కూడా తెలుసు, మనకు ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా లోపలికి అయితే తీసుకుంటారు. సో లోపల తీసుకొని అక్కడ ఇంకా మీకు తెలిసిందే కదా బ్రదర్, ఎట్లా కూర్చుండబెడతారు, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి. సో ఇట్లా కూర్చుండబెట్టుకుని లోపలికి అయితే గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. సో ఓవరాల్గా 4:30 to 5:30 మధ్యలో ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీ ఫోటో అనేది సైన్ చేసి ఇక్కడ అయితే పేజ్ చేయండి. సో ఇక్కడ ఈ పర్సన్ ఫోటో అనేది నేను హైడ్ చేసేసినాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి, అవన్నీ కూడా హైడ్ చేశాను. అండ్ ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్, విలేజ్, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి హైడ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు దేనికైతే అప్లై చేసుకుంటారో అది వచ్చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో అయితే కనబడుతుంది. సో ఈ పర్సన్ వచ్చేసి అగ్నివర్ జనరల్ డ్యూటీ అంటే జీడీకి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఎన్సీసీ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే సి సర్టిఫికేట్ ఉంటే జాబ్ వచ్చేస్తుంది, సో సి ఉంది కదా, సో మనం చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. సో ఆ రోజులు పోయినాయి బ్రదర్, మర్చిపోండి. ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఆర్మీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఒక 100 పోస్టులు పడ్డాయి అనుకోండి, అందులో ఎన్సీసీ వాళ్ళకి ఒక 5 అని చెప్పేసి 10 అని చెప్పేసి రిజర్వ్ చేసి పెడతారు. సో మీ ఎన్సీసీ సర్టిఫికేట్లు 100 మంది దగ్గర ఉన్నా కూడా జస్ట్ 10 మందిని మాత్రమే ఎన్సీసీ కోటాలో తీసుకుంటారు, రిమైనింగ్ 90 మందిని ఎగ్జామ్ పెట్టే తీసుకుంటారు. సో కాబట్టి మీ దగ్గర ఎన్సీసీ ఉన్నా లేకపోయినా గట్టిగా అయితే చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్ కోసం. అండ్ మన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే
సో ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్సితో అప్లై చేసుకున్నారో ఎస్ఎస్సి మేము ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్తో అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటర్ మేము ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ అయితే అడుగుతూ ఉన్నారు. సో టీసీ అయితే మనకు అవసరం లేదు, జస్ట్ మెమో ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు ఓపెన్ ర్యాలీలలో అసలు అవసరం ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కూడా ఓపెన్ ర్యాలీ, ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం అయితే లేదు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే అడుగుతూ ఉన్నారు. సో డెఫినెట్గా మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ కావచ్చు, అప్లికేషన్లో నేమ్ కావచ్చు, అండ్ ఫైనల్గా వచ్చేసి ఆధార్ కార్డులో నేమ్ కావచ్చు, అన్నీ కూడా సేమ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. మదర్ పేరు, ఫాదర్ పేరు 1 లెటర్ 2 లెటర్ చేంజ్ ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. బట్ మన నేమ్లో కనుక చేంజ్ ఉందనుకోండి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ అన్నా, డొమసైల్ అన్నా, నేటివిటీ అన్నా, నివాస ధృవీకరణ పత్రం అంటారు కదా, సో ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. సో ఇది తీసుకెళ్ళినా సరిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం తెలంగాణ రెసిడెంట్ అని చెప్పేసి ప్రూఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ, ఎవరైతే ఎన్సీసీ మెన్షన్ చేసినారో డెఫినెట్గా ఎన్సీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ అఫిడవిట్ అనేది మనకు అవసరం లేదు. నేను స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాను, ప్రతి ఒక్క ఆర్మీ అడ్మిట్ కార్డులో ఇవే మెన్షన్ చేస్తారు. బట్ నేను తీసుకెళ్ళింది ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఎస్ఎస్సి మేము తీసుకెళ్తుండే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇవి 4 ఎటు వెళ్ళినా ఇవి 4 పట్టుకుపోతుంటుండే. సో కాబట్టి ఏంటి అంటే ఆర్మీ ర్యాలీ క్యాస్ట్ కూడా అవసరం లేదు, అఫిడవిట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఏంటి అంటే ఎస్ఎస్సి మేము, ఇంటర్ మేము, ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఫొటోస్ ఇవి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇట్లా మీరు రన్నింగ్ క్వాలిఫై అయినారో లేదో బయటకు వస్తారు కదా, మీ చుట్టూ ఈగలు మొగ్గినట్టు మొగ్గుతారనమాట బ్రోకర్లు. సో ఇంకా రండి మా అకాడమీలో స్టే చేయండి, మా అకాడమీలో ఫుడ్ బాగుంటుంది, మీకు అక్కడ నచ్చుతుందండి, అది ఇది అని చెప్పేసి సొల్లు మాటలన్నీ చెప్తారు. సో ఇదొక బ్యాచ్ అయితే ఇంకొక బ్యాచ్ ఉంటుంది. సో ఇది ఏపీ నుంచి దిగే బ్యాచ్ అనమాట. సో మా సార్ ఎక్స్ ఆర్మీలో పనిచేశారు, సో మా సార్ ఎక్స్ బీఎస్ఎఫ్లో పనిచేశారు. మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మెడికల్లో చేపిస్తారు. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మా సార్ మాట్లాడతారు డాక్టర్లతో, కంప్లీట్గా మెడికల్ అనేది చేపిస్తారు. అండ్ ఎగ్జామ్ కోసము సో మనకు పైనుంచి పేపర్ వస్తుంది, క్వశ్చన్స్ మనకు ముందే తెలుస్తాయి, రిజల్ట్ మనకు ముందే తెలుస్తాయి. సో ఈ మాటలన్నీ విని 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 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాను బ్రదర్. ఒక్క నా కొడుకును జెన్యూన్ చూడలేదు అసలు. జెన్యూన్ పర్సన్ అంటే జెన్యూన్ బ్రోకరే లేడు అసలు ఎవడు కూడా. చాలా చూశాను ఇట్లాంటివి నేను చెప్పినాను కదా వరంగల్లో రన్నింగ్ కొట్టినాను అని చెప్పేసి. సో నాకు తెలుసు ముందే సైట్ పోతుంది, సైట్ ఉంది అని చెప్పేసి. సో నేను మావాడిని అడిగినాను, మావా సైట్ ఉంది ఏమన్నా వేద్దామారా అని చెప్పి. అరే నాకు తెలిసిన సుబ్బారెడ్డి అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, సో వాడిని కనెక్ట్ అయిదాంరా, ఆడేమన్నా వేస్తున్నాడు అని చెప్పేసి చెప్పినాను అనమాట. సో అది వెళ్ళి నేను కలిసాను. వాడు ఏం చెప్తాడు అంటే నేను ఎక్స్ ఆర్మీ ఐడి కార్డు నేను చేపిస్తాను, నీకు భయం వద్దు, అది ఇది వద్దు, ఏది వద్దు అన్నాడు. సో నెక్స్ట్ డే వెళ్తే ఫెయిల్ అక్కడ. కాబట్టి ఏంటి అంటే ఎవరిని కూడా నమ్మకండి, అంతా ఫ్రాడ్, అంతా ఫేక్, ఎవరికి మెమోలు ఇవ్వకండి, ఎవరిని నమ్మకండి. సో ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఎవరినో ఒక నమ్మతారు చూసినారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఇంకా యాజ్ ఏ బ్రదర్గా చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే జాబ్ వస్తుంది బ్రదర్. నా ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను. వాడిని విని నమ్ముకున్నాను అనుకోండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ లాస్ అయ్యి మెడికల్లో కూడా పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ ఫేక్ బ్యాచ్ కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే మాట్లాడిన వాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట, అప్లోడ్ చేద్దాము అంటే వద్దు మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రోకర్ల నుంచి. సో ఇది అడ్మిట్ కార్డ్ కోసం డీటెయిల్స్ అండ్ మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో అక్కడ ఎట్లా జరుగుతుంది ఏంది అండ్ గ్రౌండ్ వీడియోస్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.